కార్తీక పురాణం 8వ అధ్యాయము 8వ రోజు. వశిష్ఠుడు చెబుతున్న కార్తీక పురాణం వింటున్న జనక మహారాజుకి ఒక సందేహం వచ్చింది. మహానుభావ, మీరు చెప్పగా కార్తీక మాసం వైభవాన్ని, మహత్వాన్ని, ఆ మాస పవిత్రతని తెలుసుకున్నాను. అయినా నాకు ఇంకొక సందేహం వస్తుంది. దయచేసి నా సందేహాన్ని తీర్చండి అంటూ వశిష్ఠుల వారిని ప్రార్థించాడు జనక మహారాజు. పాపకర్ములైన దుర్మార్గులు చేయలేని పాపాలంటూ ఏమీ ఉండవు. పాపకర్ములైన వారి వలన వర్ణ సంకరణమనే దుర్మార్గం పెచ్చు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అంతటి పాపాత్ములు కూడా ప్రాయశ్చిత్తం వలన పవిత్రులవుతుంటారు. ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అదే విషయము మీరు చెబుతున్న కార్తీక పురాణం సూచిస్తుంది. మహాపాపాలు చేసిన పాపాత్ములు కూడా పుణ్యకర్మలు ఆచరణ వాటి యందు ఏమాత్రం ఆసక్తి లేకుండానే కైవల్య సిద్ధిని పొందుతున్నారు. అది ఎలా సాధ్యమవుతుందో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. మహాపర్వతం చిన్న గోటి కొసతో ఎగిరిపోగలుగుతుందా? దావాగ్ని జ్వాలలు పుక్కిలించే నీటితో ఆరిపోతాయా? కొండ మీద నుండి లోయలోకి పడి పతనమయ్యేవాడు చెట్టు యొక్క తీగ సహాయంతో కొండలెక్కగలడా? అదేవిధంగా అనేక పాపాలు చేసిన పాప పారాయణుడు పుణ్యగతులను చేరుకోగలడా? ఇదంతా వినడం వలన చెవులు పవిత్రమవుతాయా? కార్యసిద్ధి అవుతుందా? దయచేసి నాకు కలిగిన ఈ సందేహాన్ని తొలగించండి. కొద్ది పుణ్యం వలన అనంతమైన దుర్భరమైన పాపాలు తొలగిపోతాయా అన్నాడు జనకుడు. ఓ రాజేంద్ర, చాలా చక్కని ప్రశ్న అడిగావు. మానవులకు గొప్ప ఉపకారం చేసే ధర్మామీమాంసాది అనేక ధర్మశాస్త్రాలను చూశాను నేను. అవి ఎన్నో అద్భుతమైన విషయాలను వివరంగా చెప్పాయి. వాటిని నీకు చెబుతున్నాను. జాగ్రత్తగా విను. సృష్టిలో మొత్తం 3 గుణాలు ఉన్నాయి. అవి సత్వగుణము, తమోగుణము, రజోగుణము. ధర్మాలన్నీ ఈ 3 గుణాలను ఆశ్రయించి ఉంటాయి. సత్వగుణాన్ని ఆధారంగా చేసుకొని చెప్పబడ్డ ధర్మం సూక్ష్మధర్మం అని పెద్దలు చెప్పారు. సత్వగుణం వలన పుట్టిన కార్యాచరణ ఫలితమును పరమేశ్వరార్పితం చేస్తుంది. ఆధ్యాత్మికతను అధికంగా గల ధర్మం. ఈ ధర్మమును ఆచరిస్తే అది సమస్త పాపాలను పోగొడుతుంది. సాత్విక ధర్మ ఔన్నత్వాన్ని నీకు అర్థమయ్యే రీతిలో ఒక ఉదాహరణ చెబుతాను విను. తామ్రపర్ణి అనేది సాగర సంగమ ప్రదేశం. ఆ నదిలో ఆ ప్రదేశంలో ముత్తు పుచ్చిపలు స్వాతికార్తిలో తెరుచుకొని ఉంటుంది. అందులో పడిన అతి చిన్న నీటి చుక్క అమూల్యమైన ముత్యమవుతున్నది. గంగా, గోదావరి, కృష్ణా నదుల పుష్కర కాలాలలో చేసే దానాలు ఎంత చిన్నదైనా సరే ఆయా దానాలు ఆ నదీ తీరాలలో గల ఆలయాలలో చేసే జలతపాది పూజలు విశేషమైన ఫలితాన్ని ఇస్తున్నాయి. ఆయా పుణ్యాల విలువలను అనంతం అని ధర్మశాస్త్రాలన్నీ నొక్కి చెబుతున్నాయి. ఇక రాజస ధర్మాన్ని గురించి చెబుతాను విను. ఫలితమును కోరుకుంటూ చేసే ధర్మకార్యాలు పునర్జన్మకు కారణములై కష్టసుఖాలను కారణలవుతాయి. తామస ధర్మము దేశకాల పాత్రతలను అనుసరించి చేసే శాస్త్రమునందు చెప్పబడిన విధులు డాంబికమైన ఆచరణలకు కారణమవుతూ సత్ఫలితాలను ఇస్తుంటాయి. దేశకాలమానాన పరిస్థితులను గమనించి చేసే కోరిక లేని పనులు అక్షయమైన ఫలితాలను ఇస్తాయి. అంటే మనము ఏ కోరిక లేకుండా మనము దేవ ఆరాధన అనేది చేస్తే మనకు మంచి ఫలితాలు ఇస్తాయి. పెద్ద కట్టెల మోపైన చిన్న నిప్పురవ్వతో బూడిదైనట్లుగా పుణ్యకార్యం తెలిసి చేసినా తెలియక చేసిన పాపాన్ని భస్మీపటలం చేస్తుంది. దీనికి ఉదాహరణ చూడు. హరినామ స్మరణతో తరించిపోయిన ఆజామిలుని కథ చెబుతాను విను. కన్యాకుబ్జమనే దేశంలో సత్యవ్రతుడు, సుగుణవతియగు హైమావతి అనే దంపతులు ఉన్నారు. ఆ దంపతులకు లేక ఒక మగపిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడికి ఆజామిల్లుడు అనే పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. తల్లిదండ్రులిద్దరూ అతడిని అమితమైన గారాబం చేశారు. దానితోడు వాడు అడ్డు అదుపు లేనివాడై సమస్త వ్యసనాలకు బానిస అయ్యాడు. దాసి దానితో సంపర్కం పెట్టుకొని ఆమెనే పెళ్లి చేసుకున్నాడు. తల్లిదండ్రులను విడిచిపెట్టి ఆజామిల్లుడు ఆమెతోనే కాలం గడుపుతున్నాడు. ఒక రోజున ఆజామిలుని భార్య చెట్టు నుండి కాయలు కోయటానికి చెట్టెక్కింది. కొమ్మ విరిగి నేల మీద పడటంతో ఆమె మరణించింది. ఆజామిలునికి యుక్త వయసుకు వచ్చిన కుమార్తె ఉన్నది. ఆజామిల్లుడు భార్య మరణించినాక కామతిశయంతో తన కుమార్తెతోనే సాంగత్యం పెట్టుకున్నాడు. ఆమెతో కాపురం చేస్తున్నాడు. ఆ తండ్రి కూతుళ్ళకిద్దరూ మగపిల్లలు పుట్టారు. కానీ ఒకడు మరణించాడు. మిగిలిన బిడ్డకు ఆజామిల్లుడు నారాయణ అని పేరు పెట్టాడు. ఎంతో ప్రేమాభిమానాలతో చూసుకుంటూ ఉండేవాడు. కాలం గడిచిపోతున్నది. ఆజామిలుని వార్ధక్యం ఆవరించింది.
మరణము ఆసన్నమయ్యింది. ఆజామిలుని ప్రాణాలను తీసుకుపోవటానికి యమదూతలు వచ్చారు. వాళ్ళని చూసిన ఆజామిలుడు భయంతో వణికిపోతూ, నారాయణ నారాయణ, నన్ను ఎవరో తీసుకుపోతున్నారు, వచ్చి వాళ్ళ బారి నుండి నన్ను కాపాడు అంటూ తన కుమారుడినే పిలిచాడు. చిట్ట చివరి దశలో కుమారుడినే పిలుస్తున్నప్పటికీ హరినామాన్ని తలుచుకోవటం వలన వెంటనే విష్ణుదూతలు వచ్చి ఆజామిలుని విష్ణులోకానికి తీసుకుపోదామని తమ రథంలోకి ఎక్కించుకున్నారు. అనుకోకుండా జరిగిన ఆ సంఘటనను చూసి యమదూతలు బిత్తరపోయారు. అయ్యలారా, అతడు పరమ దుర్మార్గుడు. మానవుల పాపపుణ్యాలను సూర్యచంద్రులు, 8 దిక్కులు, ఆది దేవతలు, వాయువు, గోవులు ప్రబల సాక్ష్యాలు. వారు చెప్పే సాక్ష్యాలను అనుసరించి యమధర్మరాజు చిత్రగుప్తుడి చేత చిట్టా వ్రాయిస్తుంటారు. ఆ పైన ఆయుర్దాయమును పూర్తి అయినాక అంతకుముందు వారు చేసిన పాపకర్మలను అనుభవింపజేయడం కోసం యమలోకానికి తీసుకురావటానికి మమ్మల్ని పంపిస్తుంటారు. ఆ ప్రకారంగానే పరమ దుర్మార్గుడైన ఆజామిలుడు చేసిన దుర్మార్గాలకు తగిన పాప ఫలితాన్ని అతడి చేత అనుభవింపజేయడం కోసం యమలోకానికి తీసుకుపోదామని మేము వచ్చాము. మరి ఈ పాపాత్ముని మీరు ఎందుకు తీసుకుపోతున్నారు? మాకు ఏమీ తెలియడం లేదని యమదూతలు విష్ణుదూతలతో అన్నారు. వారి మాటలు విన్న విష్ణుదూతలు, సమవర్ధి దూతులారా, విష్ణునామస్మరణ సమస్త పాపాలను పోగొడుతుందని మీకు తెలియదా? చనిపోయే సమయంలో హరినామాన్ని తలుచుకోవడం ఎంతటి దుర్మార్గుడికైనా విష్ణులోకాన్ని పొందే అర్హతను ప్రసాదిస్తుంది. అందుకనే అతడిని మేము విష్ణులోకానికి తీసుకుని పోతున్నాము అని చెప్పి ఆజామిలుణ్ణి తీసుకొని విష్ణుదూతలు వైకుంఠానికి చేరుకున్నారు. అయితే పరమ దుర్మార్గుడైన, క్రూరుడైన, పాతకుడైన నాకు మరణించే సమయంలో హరినామాన్ని తలుచుకున్నందువలనే వైకుంఠవాసం లభించింది కదా అని శ్రీహరిని తలుచుకుంటూ వైకుంఠానికి వెళ్ళాడు ఆజామిలుడు. మహారాజా, కేవలం అంత్యకాలంలోనే హరిని తలుచుకుంటే వైకుంఠవాసం లభించేటంత పుణ్యం వస్తే మరి కార్తీక వ్రతాన్ని ఆచరించడం వలన ఎంతటి పుణ్యం లభిస్తుందో ఊహించు అన్నాడు వశిష్ఠుడు. ప్రాణాన్ని వదిలిపెట్టే సమయంలో కారణం ఏదైనా భగవంతుని నామాన్ని తలుచుకుంటే ముక్తి కరతాళమని చెప్పి గీతాచార్యుని మాటకు గుర్తు చేస్తున్నది ఆజామిలుని జీవిత గాథ. ఈ చివరి దశలో భగవంతుని నామాన్ని తలవడం అనేది ఎంతో అదృష్టం ఉంటే గాని లభించదు. 8వ రోజు పారాయణం సమాప్తం.